జోహార్ శ్రీకాంతాచారి, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ బీసీల ముద్దుబిడ్డ శ్రీకాంతాచారి. జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిస్తాం తెలంగాణ విద్యార్థి అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం విద్యార్థి అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ.
తెలంగాణ జనకారుల వేదిక నుండి డోలక్ యాదగిరి అన్న వచ్చి నివాళులర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణ ఓయూజేఏసీ నాయకులు, బహుజన ఉద్యమ నాయకులు గాదే వెంకటన్న, విజయ్ మూర్తి, ఆర్ఎల్ మూర్తి గారు, రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ నుంచి సురేష్ అన్న, ఆంజనేయులన్న, ఓయూజేఏసీ గుజరాత్ విద్యార్థి సంఘం నాయకులు ఎవరికన్నా మధు అన్న నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రవీణ్, కమలాకర్ బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా దయచేసి అందరూ నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మంచాల వెంకట స్వామి ఓయూజేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నగారు నివాళులు అర్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా మిత్రులు ఎవరినన్నా మిస్ అయ్యి, అదేవిధంగా ఈ సందర్భంగా సూర్యాపేటలో కూడా సూర్యాపేటకు తరలి రావాలని కూడా కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ నాగేశ్వరన్నని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. చెంది 16 ఏళ్ళు అవుతుంది. 16 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ శ్రీకాంతాచారి మన గుండెల్లో ఉన్నాడు. ఒక్కసారి 2009, 2008 నాడు జరిగినటువంటి సంఘటనలు మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, అయ్యాల ఆంధ్ర వలస పాలకులు తెలంగాణ నినాదాన్ని ఒక పరాయీకరణ నినాదంగా, తెలంగాణ మాట ఎత్తటమే నేరంగా భావించిన రోజుల్లో ఉద్యమం ఎక్కడ చల్లబడుతుందో అని చెప్పి నిరాశ చెంది ఉద్యమాన్ని బతికించుకోవాలని, తెలంగాణ సాధించాలనే తపనతో ఆనాడు తెలంగాణ విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి చదువుకుంటున్న విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీకాంతాచారి ఆనాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో తనను తను అగ్నికి ఆహుతి చేసుకొని తన ప్రాణాలని పెట్టుబడిగా పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని బతికించాడు. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని చెప్పి తెలంగాణ పోరాటం కొనసాగిందో, తెలంగాణ మలిదశ పోరాటంలో ఖచ్చితంగా శ్రీకాంతాచారి ఈ కాలం నాటి మా రోజు వీరన్న వారసుడిగా మనం చెప్పుకోవాలి. ఒకనాడు ఉద్యమం పలచబడ్డప్పుడల్లా, చల్లబడ్డప్పుడల్లా ఏదో రాజకీయ ప్రయోగాలు జరిగాయి. కానీ రాజకీయ ప్రయత్నాలు జరగటం ఒక వ్యక్తి అయితే ఉద్యమాన్ని బతికించుకోవటం కోసం, ప్రాణాలు అర్పించడం కోసం ముందుకొచ్చి తాను చనిపోతున్నానని తెలిసి చనిపోవాలని చెప్పి అగ్నికి ఆహుతి చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి మరణం ఈ తెలంగాణ సమాజంలో, తెలంగాణ ఉన్నంతకాలం ఉంటూనే ఉంటుంది. ఇవాళ తెలంగాణ వచ్చినటువంటి తరుణంలో 10 ఏళ్ల తర్వాత, తెలంగాణ సుదీర్ఘకాలం తర్వాత ఇప్పటికీ ఆంధ్ర వలస పాలకులు అక్కడక్కడ పెత్తనం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆంధ్ర వలస పాలకులు ఇవాళ పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారు. అన్ని రంగాల్లో రాజకీయ రంగం ఒక్కటే తెలంగాణ పరమైంది. సాహిత్య రంగం కాస్త తెలంగాణ సాహిత్యం ఒక అందుకు వచ్చినప్పటికీ ఇంకా తెలంగాణ భాష సాహిత్యాలపై పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పారిశ్రామిక ఆర్థిక రంగాల్లో తెలంగాణ ఇంకా వలసవాద పాలకుల్లో, ఆంధ్ర క్యాపిటలిస్టుల చేతుల్లో, ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్న స్థితిని మనం గమనిస్తున్నాం. అందుకనే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారులు, ప్రజాస్వామిక ఉద్యమకారులు ఆలోచించాల్సింది ఆర్థిక రంగంలో ఆంధ్ర పెట్టుబడిదారుల వలసాధిపత్యాన్ని, గుత్తాధిపత్యాన్ని ఎదుర్కోవటం కోసం సినీ రంగం లాంటి రంగంలో తెలంగాణ సినీ రంగాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ప్రజల జీవితాలకి చక్కగా, ముఖ్యంగా స్పష్టంగా వెళ్ళగలిగేటటువంటి ఒక మాధ్యమం ఉన్నదంటే అది సినిమా. ఎందుకునో తెలియదు కానీ తెలంగాణ సినిమా తెలంగాణ ప్రజల్లోకి ఇంకా ఎంత వెళ్ళాలనో వెళ్ళే అవకాశం లేకుండా ఉంది. అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ మనము ఆ వైపుగా, సాహిత్యం వైపుగా, సంస్కృతి వైపుగా దృష్టి పెట్టాలి. తెలంగాణ పాఠ్యపుస్తకాలు ఇంకా తెలంగాణీకరణ చెందాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వనరులు మనమే అనుభవించాలి. తెలంగాణ వనరులపై ఆధిపత్యం తెలంగాణ ప్రజలకు రావాలి. ఆర్థిక రంగంలో ఉన్నటువంటి ఆంధ్ర వలస పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి. అందుకే తెలంగాణని సాధించుకోవటమే కాదు, తెలంగాణ నిర్మించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి. నిర్మించుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉన్నది. కాబట్టి శ్రీకాంతాచారి అమరత్వం చెందిన రోజున ఇవాళ మనం ఆలోచించాల్సింది, ఇవాళ మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సింది తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలు
ప్రజలకే చెందాలి, తెలంగాణలో ఉన్న ఆర్థిక రంగం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు చెందాలి, తెలంగాణలో సామాజికీకరణ జరగాలి, ప్రజా తెలంగాణ దిశగా ప్రజలు తెలంగాణ వైపు ఉండే దిశగా ఈ బడుగు బలహీన వర్గాల కులాలకు రాజకీయ అధికారం వచ్చినప్పుడే నిజమైన తెలంగాణకు అర్థం జరుగుతుంది. అందుకనే సామాజిక తెలంగాణ లక్ష్యం ఇంకా మిగిలే ఉంది. కాబట్టి తెలంగాణలో ఉన్న యావత్తు వర్గాలు సామాజిక తెలంగాణ నిర్మించుకోవాలి. సామాజిక తెలంగాణలో అన్ని వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, అగ్రకులాల్లో ఉన్న పేదలు సైతం కలిసి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉస్మానియా వేదికగా శ్రీకాంతాచారి వర్ధంతిన అట్లాంటి స్ఫూర్తి తీసుకొని మనం ముందుకు కొనసాగినప్పుడే మనం సామాజిక తెలంగాణని కేవలం భౌగోళిక తెలంగాణకు పరిమితం కాకుండా సామాజిక తెలంగాణని, సాంస్కృతికపరమైన తెలంగాణని, తెలంగాణ అస్తిత్వాన్ని భవిష్యత్ తరాలకు చెప్పిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రోజున అట్లాంటి ఒక మనం గుర్తు చేసుకునే రోజు కాబట్టి ఇలాంటి ఒక వర్ధంతి రోజున జరుపుతున్నటువంటి విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్ శ్రీకాంత్. ఆంధ్ర వలసాధిపత్యం, గుజరాత్ నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు, మార్వాడీలు ఇవాళ తెలంగాణ భూములను అన్యాక్రాంతం చేసుకొని మరి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల వనరులను, అన్ని రకాల భూమి, నీళ్లు, నిధులు మళ్ళీ కూడా మన స్లోగను అదే, మా నీళ్లు మాకు కావాలి, మా భూములు మాకు కావాలి, మా చదువులు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి అనేటువంటి నినాదాన్ని మనం తెలంగాణను ప్రజాస్వామ్యీకరించుకునేదాకా సామాజికంగా అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేదాకా కూడా మనము ఈ ప్రయత్నం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా TUJAC తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మరి పెట్టి తెలంగాణ ఉద్యమకారులందరిని కూడా ఏకం చేస్తూ తెలంగాణ తెచ్చినటువంటి వాళ్లకు, రాజకీయ నాయకులకు వాళ్ళకు పదవులు వచ్చినాయి, వాళ్ళ అవకాశాలు వచ్చినాయి, అధికారంలోకి వచ్చారు. కానీ తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళకి ఇంకా ఏమీ రాలేదు అని చెప్పి మరి పోరాటం చేస్తున్నటువంటి అన్నగారు ఉన్నారు. అదేవిధంగా ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీరోని రామ్ షెపర్డ్, ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మరి మాజీ వైస్ ప్రిన్సిపల్ ఇప్పుడు నివాళులు అర్పించాల్సింది. మనుషులు ఎన్ని రణాలు చేసినా మరణాన్ని జయించేది మాత్రం అమరత్వం. అలాంటి అమరత్వానికి తెలంగాణ అనేది ఒక పుట్టినిల్లు. ఇక్కడ ఈ తెలంగాణ గడ్డపైన వేల మంది ఈ జాతి కోసం, ఈ నేల కోసం, మానవ హక్కుల కోసం వాళ్ళ నెత్తురు చిందించి అమరులయ్యారు. అందులో శ్రీకాంతాచారి ఒక ప్రముఖమైన వ్యక్తి. ఆయన అమరత్వంతో తెలంగాణ మలిదశ ఉద్యమం ఎంతో తారాస్థాయికి ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆయన స్ఫూర్తితో మనం అందరం కూడా ఇక్కడ ఉన్న విద్యార్థి మిత్రులు కానీ, ప్రొఫెసర్లు కానీ, యాక్టివిస్టులు కానీ సామాజిక తెలంగాణను నిర్మించుకునే బాధ్యత మనందరికి కూడా శ్రీకాంతాచారి అమరత్వం నేర్పిస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా శ్రీకాంతాచారికి ఇచ్చే అసలైన నివాళి ఏంటంటే తెలంగాణలో సామాజిక న్యాయ పోరాటాన్ని ఈ దశలో కొనసాగించి బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కళలను సాకారం చేయాలని కోరుతూ